భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతంలో చివరి అంశంగా ఆత్మవిశ్వాసంతో శ్రీమద్ భాగవతాన్ని మనం పఠించినప్పుడు కలిగే భాగవత శ్రవణ ఫలం మొదటి భాగం ఈరోజు మీకోసం. ఓ శ్రీమంతుని సదనంలో భాగవత పురాణ కాలక్షేపం జరుగుతున్నది. పౌరాణికుడు మహాపండితుడే కాక గాయకుడు కూడా కావడం వల్ల కథ కర్ణపేయంగా సాగుతోంది. మధ్య మధ్య ఆయన దైవ సంబంధమైన భావపూర్ణ గీతాలను శ్రవణ మధురంగా గానం చేస్తున్నాడు. నందనందనుని జన్మగాథను సంక్షేపంగా వర్ణించి తరువాత నందనోత్సవాన్ని వర్ణిస్తూ మధుర గీతాన్ని గానం చేశాడు. కథాగమనం ముందుకు సాగుతోంది. మైమరిచి శ్రోతలు అలౌకికానందాన్ని అనుభవిస్తున్నారు. అనేకుల శరీరాలు పులకరించాయి. అసంఖ్యాకుల నేత్రాలు ఆనంద భాష్ప సంభరితాలైపోయాయి. అందరూ తన్మయులై ఉన్న సమయంలో సావకాశాన్ని చూసుకుని ఓ దొంగ ప్రవేశించి ధన రత్నాభరణాలను గురించి అన్వేషించసాగాడు. దైవేచ్ఛగా వాడికేమీ చిక్కలేదు. ఏదో ఒకటి దొంగిలించుకుపోవాలన్న వాడి దృష్టి అసంకల్పితంగా అకస్మాత్తుగా కథాశ్రవణంలో లీనమైపోయింది. పౌరాణికుడు ఉచ్చై స్వరంతో చెప్పుకుపోతూ ఉన్నాడు. తెలతెలవారుతున్నది. మనోహర ఉషకాంతులతో ప్రాగ్దిర్భాగం అరుణోదయ లాలిమతో శోభిల్లుతున్నది. వ్రజపురి శోభ వర్ణనాతీతంగా ఉంది. ఆవులు దూడలు నందబాబా ఇంటివైపు తలలు ఎత్తి సతృష్ట నేత్రాలతో ఇక మా బాలకృష్ణుడు మా ఆనందాన్ని వర్ధిల్లచేయ వస్తూ ఉండవచ్చు అన్నట్లు చూస్తున్నాయి. అదే సమయంలో శ్రీకృష్ణ సఖులైన శ్రీదామ సుధామ వసుధామాది గొల్లపిల్లలు వచ్చి, గోపాల ప్రియసఖ ఇంకా రావేమయ్యా, నిద్రపోతున్నావా? త్వరగా రా, ఆవుల్ని మేపుకుంటూ ఆడుకుందాం. నువ్వు కనిపించక ఈ ఆవులు చేసే అంబారవాల్ని మేము ఆపలేకపోతున్నామయ్యా. నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నామయ్యా. ఇంత ఆలస్యమేల గోపాల అని మాటిమాటికి గోపబాలురు తొందరగా పిలవడం చూసి యశోదాదేవి ప్రియ కుమారుల్ని బలరామకృష్ణుని మేలుకొలిపింది. తరువాత ఆమె వారి ప్రాతః కాలకృత్యాలు వెంటనే పూర్తి చేయించి పటికి బెల్లంతో కూడిన వెన్నను పక్వాన్నాన్ని పెట్టి అమూల్యాభరణాలచే అలంకరించింది. రత్న వజ్ర మౌక్తిక ఘటితమైన ఆ స్వర్ణాభరణాలు అమూల్యాలు. హార కేయూర కిరీటాదిగా గల ఆభరణాలలోని మణికాంతులతో ఉషకాంతులు మందం కాసాగాయి. ప్రియ నందనులను సర్వాభరణాలంకృతులను చేసి యశోదామాత వారిని ముద్దాడి గోవులను మేపుటకు వనాలకు పంపింది. పురాణగాథను దొంగ కూడా ఏకాగ్రచిత్తంతో అంతవరకు విన్నాడు. ఇక ముందు ఒక్క మాట కూడా వినలేదు. అతని హృదయం అంతులేని ఆలోచనలతో గిరగిరా తిరిగిపోతున్నది. ఆహా, ఎంతటి చక్కటి అవకాశం! అల్ప మూల్యం గల వస్తువుల కోసం నేను రాత్రింబవళ్ళు తిరుగుతున్నాను కదా. నేను నా అదృష్టం పండింది. అపార ధన సంపదలు చేజిక్కబోతున్నాయి. ఇద్దరు బాలురట, పసివాళ్లట. గట్టిగా 2 దెబ్బలు కొడితే వస్తువులన్నీ ఒలిచి మూటగట్టి ఇస్తారు అని ఆలోచించుకుంటూనే ఆ శ్రీమంతుని ఇంటి నుండి బయటికి వచ్చేశాడు. కథ ఎప్పుడు సమాప్తం అవుతుందా, పౌరాణికుడు బయటికి ఎప్పుడు వస్తాడా అనుకుంటూ ఆయన కోసం నిరీక్షించసాగాడు. అది వైశాఖ మాస శుక్లపక్షం. రాత్రి చాలా భాగం గడిచింది. కథ మంగళాంతంగా పరిసమాప్తం కాగానే భగవన్నామాలతో జయధ్వానాలతో దిశలన్నీ ప్రతిధ్వనించాయి. ఆ గృహస్థు శ్రోతలందరికీ ప్రసాదం ఇచ్చాడు. లోపల ఇంత కోలాహలం జరుగుతున్న ఆ దొంగకు దానితో ఏ విధమైన సంబంధం ఉన్నట్లు కనిపించడం లేదు. వాడు ఉండుండి పౌరాణికుని వైపు చూస్తున్నాడు. వాడి దృష్టి అంతా ఆయన మీదే ఉంది. ప్రసాదంతో పౌరాణికుడు స్వగృహానికి బయలుదేరాడు. దొంగ ఆయన్ని వెంబడించాడు. వారిద్దరూ విశాల మైదానం చేరారు. దొంగ వెనక నుండి కఠిన స్వరంతో, శాస్త్రిగారు ఆగండి అని గద్దించి పలికాడు. పండితుని దగ్గర కొన్ని రూపాయలు చిల్లరా ఉన్నాయి. ఆయన భయంతో వేగంగా నడవసాగాడు. దొంగ రెట్టించిన వేగంతో పరిగెడుతూ, శాస్త్రిగారు ఆగండి, పరిగెత్తి నా బారి నుండి తప్పించుకోలేరు అనగా పౌరాణికుడు హతాశుడై నిలబడిపోయాడు. దొంగ ఆయన్ను సమీపించి, చూడండి బాబు, ఇంతకు ముందు కోట్లాది రూపాయలు విలువ చేసే అమూల్యాభరణాలను బలరామకృష్ణులు ధరించారని చెప్పారు కదా. వారి నివాసం ఎక్కడా? ఇదిగో ఈ దండం చూసారా? ఏ మాత్రం తేడా వచ్చినా ఇది మీ నెత్తి మీద తాండవమాడుతుంది. నిజం చెప్పండి అన్నాడు. వాడి చేతిలో యమదండం వంటి దుడ్డుకర్ర ఉంది. జేవురించిన వాడి కనుగుడ్లు వాని భయంకరాకారానికి ద్విగుణీకృత వికటత్వాన్ని కలగచేస్తున్నాయి. అతని మాటలు వింటూ ఉంటే గుండె దడదడలాడుతున్నది. వాణ్ణి బందిపోటుగా గుర్తించిన పౌరాణికుడు చిట్ట చివరకు ధైర్యం చేసుకుని, నీకు వార్త పనేమిటయ్యా అని ప్రశ్నించాడు. శాస్త్రి గారు, నేను దొంగను. రాత్రింబవళ్ళు ఈ పాపకార్యం చేస్తున్నా జీవయాత్ర గడవడం లేదు. నేను వారి అమూల్యాభరణాలను దొంగిలించగోరుతున్నాను. అవి నా చేజిక్కితే మీకు కూడా కొన్ని ఇస్తాను. మోసం చేయక బలరామకృష్ణుల నివాస స్థాన వివరాలు చెప్పండి అని దొంగ కోరగా
పండితుడు వాణ్ణి మూర్ఖునిగా గ్రహించి, నాయనా, ప్రస్తుతం నా దగ్గర గ్రంథం లేదు. నువ్వు మాతో మా ఇంటికి వస్తే అక్కడ గ్రంథం చూపి సవిస్తరంగా చెబుతాను అంటూ ఆయన ముందుకు తన ఇంటివైపుకు సాగగా దొంగ ఆయన్ని వెంబడించాడు. పండితుడు ఇంటికి రాగానే భాగవత పురాణాన్ని తీసి బలరామకృష్ణుల రూప మాధురిని వర్ణించగా దొంగ ఏకాగ్ర చిత్తంతో దృఢ విశ్వాసంతో ఆలకిస్తున్నాడు. నాయన, బలరామకృష్ణుల పాదార విందాలు దివ్య నూపురాలతో శోభిల్లుతూ ఉన్నాయి. ఝణ ఝణ నాదాలతో అవి అందరి మనస్సులను మోహింపచేసి వేస్తున్నాయి. కోమల శ్యామలాంగుడైన శ్రీకృష్ణుడు పీతాంబరధారి, గౌరవర్ణుడైన బలరాముడు నీలాంబరధారి. వారిద్దరి కంఠసీమలలోనూ నవరత్నహారాలు ధగధగా మెరిసిపోతున్నాయి. శ్రీకృష్ణచంద్రుని వక్షస్థలంలో రాజిల్లే కౌస్తుభమణి ప్రభాకర ప్రభలను కూడా అణిచివేస్తున్నది. అట్టి మణి 3 లోకాలలోనూ ఎక్కడా కూడా లేదు. రత్న జటిత కాంచన కంకణాలతో సుందరమైన హస్తాలు, మణికుండలాలతో కర్ణభాగాలు, మోహన పింఛంతో శిరోపరి భాగము విరాజిల్లుతూ ఉన్నాయి. కాలమేఘ సమ శిరోజావళి పవన వేగ కంపితపైన నీలోత్తుంగ లహరి సదృశంగా నాట్యమాడుతున్నది. సుందర సువిశాల పాల భాగాన మనోహరమైన కస్తూరి తిలకం భాసిల్లుతూ ఉన్నది. సువర్ణ మురళి కరకమలాల నుండి మదస్మితాధారలను స్పర్శిస్తున్నది. ప్రేమానందాశ్రు బిందు సంభరితమైన నయన యుగళం ప్రశాంత కాంతులతో ప్రకాశిస్తున్నది. వారి తను కాంతులు సహస్ర భానుదీప్తులను మించి పరిసర ప్రాంతాలను కూడా నయన మనోహరంగా దేదీప్యమానంగా భాసిల్లసాగాయి. సుందర సుఖ నాసికను బోలి మొనతేరిన నాసికాగ్ర భాగంలో నవమౌక్తికం శోభిల్లుతూ ఉన్నది. వివిధ వర్ణాలతో కూడిన సుగంధ సుందర సుమమాలలు వారి గడసీమలో చిందులాడసాగాయి. కుంద బీజ సమ ధవళ కాంతులతో వారి దంతపంక్తి మెరిసిపోతున్నది. అత్యంత ఆకర్షణీయమైన స్వరూపుడైన శ్రీకృష్ణుడు త్రిభంగీ భావంలో నిలబడి రాధా రాధా అని పిలుస్తూ జగన్మోహనకర వేణునాదం చేస్తూ ఉండగా ఆ మోహనమూర్తిని చూడాలన్న కోరిక తప్ప వేరే ప్రపంచం గోచరించదు నాయన. ఆ సమయంలో మధుర మురళీ నాద శ్రవణ మాత్రాన మహాజ్ఞానులు కూడా సమాధిని సైతం విడిచి మురళీ మనోహర్ని దివ్య మంగళ సుందర స్వరూప సందర్శనార్థం శీఘ్రంగా పరుగులు తీస్తూ ఉంటారు. యమునా తీరంలో, బృందావనంలో, కదంబ తరు ఛాయలలో తరచుగా దర్శనమిచ్చే శ్రీకృష్ణచంద్రుడు వనమాలి. అతని అన్న అయిన బలరాముడు దేవుడు హలధారి. పౌరాణికుడు కథా ప్రసంగాన్ని ఆపి ఆ దొంగ కేసు చూసేసరికి వాని కనుల నిండా అనిర్వచనీయమైన ఆనంద బాష్పాలున్నాయి. అతడు కొన్ని క్షణాల వరకు ప్రకృతిలోకి రాలేదు. బలరామకృష్ణుల దివ్య మంగళమూర్తుల మీద నుండి కొన్ని క్షణాలకు వాని దృష్టి వ్యవహారంలోకి వచ్చింది. వాడు మరల తన స్థితిని స్మరించుకుని, శాస్త్రి గారు, ఆ వస్తువులన్నీ మొత్తం ఎంత ఖరీదుంటాయి? అసలు మాట మర్చిపోయాను. అక్కడికి ఎలా పోవాలి? మరల వివరంగా చెప్పండి బాబు. ఆ వస్తువులే దొరికితే తప్పక మీకు సగం ఇచ్చేస్తాను అన్నాడు. నాయన, ఆ నగల ధర ఇంత అంత అని ఎలా చెప్పెదను? బాలగోపాలుడు తన వక్షస్థలంలో ధరించే కౌస్తుభమని ఒక్కటే ఈ విశ్వంలోని సంపదలన్నింటికంటే ఎక్కువ మూల్యమైనది. అన్నీ దివ్యాభరణాలే అమూల్యమైనవే. సరే, ఆ విషయం అలా ఉంచు. ఇక నీవు పోవలసిన మార్గం సరిగా ఉత్తర దిశగా వెళ్ళాలి అని శాస్త్రివారు సమాధానం చెప్పారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పి దివ్య భూషణ భూషితులైన బలరామకృష్ణుల జగన్మోహనకర దివ్య మంగళకర విగ్రహాలు హృదయంలో నాట్యమాడగా అచంచల ఆత్మవిశ్వాసంతో దొంగ బయలుదేరాడు. వీడెంత పిచ్చోడో కదా అనుకుంటూ పండితుడు లోలోపల నవ్వుకున్నాడే గాని బలరామకృష్ణులు కనిపించక వీడు మరలా వచ్చి దండెత్తుతాడు అనే భయం మాత్రం అతనికి పోలేదు. తాత్కాలికంగా బయట కలిగినందులకు మాత్రం తృప్తి చెందాడు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతంలో భాగంగా ఆత్మవిశ్వాసంతో శ్రీమద్ భాగవతాన్ని పఠిస్తే కలిగేటువంటి భాగవత శ్రవణ ఫలంలో మొదటి భాగం విన్నారు. రేపు రెండవ భాగం వింటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.